ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమానికి స్వాగతం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు మనతో డాక్టర్ సుధీర గారు ఉన్నారు. జాయింట్ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్, తెలంగాణ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. మరి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంశం ఏంటంటే బ్రిడ్జింగ్ ద గ్యాప్. ఇంకా చాలా గ్యాప్ ఉంది. అంటే WHO అంచనాల ప్రకారం 50% కంటే తక్కువ మంది 6 నెలలలోపు పిల్లలు తల్లిపాలకి యాక్సెస్ ఉంది అని అంటున్నారు. సో ఇంకా చెప్పాల్సింది, చేయాల్సింది చాలా ఉంది అని అర్థమవుతుంది మేడం. అవునండి. మరి ముందుగా మనం తల్లిపాల ద్వారా ఎటువంటి పౌష్టికాహారాలు పిల్లలకు అందుతాయి అన్నది తెలుసుకుందాం మేడం. ఇప్పుడు తల్లిపాలు అంటే అండి, బిడ్డకి ఏ రకమైన ఆహారం అంటే అప్పుడే పుట్టిన బిడ్డకి 0 డే అంటే ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ పుట్టిన బిడ్డకి ఎటువంటి ఆహారం అయితే మనం ఇవ్వవాలనో అటువంటి ఆహారమే మదర్స్ మిల్క్ అన్నమాట. సో అందులో ఏమీ ఎక్కువ లేదు, ఏమీ తక్కువ లేదు. అబ్సల్యూట్లీ అప్రాప్రియేట్ ఫీడింగ్ ఫర్ ద చైల్డ్, న్యూ బార్న్ చైల్డ్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కొన్ని సెక్టర్స్లో ఇప్పుడు మా దగ్గర కూడా మేము స్టార్ట్ చేసాము బ్రెస్ట్ క్రాల్. అంటే నార్మల్ డెలివరీ అయితే బిడ్డకి ఇంకా యాక్చువల్గా కట్ చేయకముందే, అంబలికల్ కార్డ్ కట్ చేయకముందే మదర్ బ్రెస్ట్ మీద వేసేస్తాం, అలా పెట్టేసి ఆటోమేటిక్గా బేబీ విల్ సీక్ ద మదర్స్ బ్రెస్ట్. దట్ ఈస్ అ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద చైల్డ్, ఆఫ్ ద న్యూ బార్న్ చైల్డ్ అనమాట. సో పుట్టగానే బిడ్డకి ఆహారం కావాలి. ఎస్. అండ్ దానివల్ల మదర్ చైల్డ్ బాండింగ్ కూడా ఉంటుంది. మదర్కి లాక్టేషన్ వెంటనే ఇనిషియేట్ అవుతుంది. అండ్ ప్రాపర్ లాక్టేషన్ మదర్కి ఉండడం ఎంత అవసరం అంటే కొంతమందికి ఆ బాండింగ్ లేక 2-3 days వరకు మదర్స్ మిల్క్ రాకుండా ఉంటుంది. అటువంటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు, వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, ఆల్రెడీ బాటిల్ లేకపోతే ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేస్తారు. సో అది స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మదర్కి మిల్క్ రాకుండా ఉండే అవకాశం ఉంది. సో ఎట్లా అయితే బేబీ మదర్ సక్ చేయడం వల్లే మిల్క్ ప్రొలాక్టిన్ రిలీజ్ అయ్యి మిల్క్ లెట్ డౌన్ అవుతుంది. సో ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లిటిల్ బిట్ ఆఫ్ సైన్స్ని వాళ్ళు అర్థం చేసుకొని డెలివరీ అయిన వెంటనే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ జరగడానికి ఇనిషియేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్ లోపల ఉంటే కూడా మదర్కి ఆ కాన్ఫిడెన్స్, ఆ సపోర్ట్ లభిస్తుంది. సో ఈ దిశగా మనము ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు ప్లేసెస్లో ఎక్కడైతే నార్మల్ డెలివరీ అవుతుందో మన వాళ్ళు వెంటనే మన స్టాఫ్ని కూడా మనం అందరినీ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ బ్రెస్ట్ కొరాల్, ఇమీడియట్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద మనం లాట్ ఆఫ్ యాక్టివిటీ అరౌండ్ ఇట్ చేసి వెంటనే మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ అయ్యేలాగా చూస్తున్నాము. అండ్ 2019-20లో మన డేటా ప్రకారంగా 37% ఉండేది. ఇప్పుడు మనం ఒక ఇండివిజువల్ డేటా సెట్ మనం అబ్టైన్ చేసాము, మన రాష్ట్రం వరకు మనం అబ్టైన్ చేసాము ఒక ఇండివిజువల్ ఏజెన్సీ తోటి, గవర్నమెంట్. దాంట్లో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ అయిన దగ్గర 80-85% ఉంది. అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది మేడం. 37% నుంచి 80% దాకా. అంటే అవగాహన కూడా బాగా పెరిగినట్టు తెలుస్తుంది. అలాగే గంటన్నర లోపులోనే గుర్రుపాలు కూడా పిల్లలు తీసుకోవడం చాలా అవసరం అంటారు. కానీ దీనికి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి మేడం. చాలా కేవలం గ్రామాల్లోనే కాదు, సిటీల్లో కూడా ఇది మంచిది కాదనో, పిండి వదిలేసేయాలనో ఆ పాలని చెప్తుంటారు. మరి దాని గురించి శ్రోతలకి ఏం చెప్తారు మేడం? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉండదు, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగ చెప్తే వాళ్ళు అలా వినడం జరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్తుంటారు. ఒకప్పుడు ఏంటి అంటే పుట్టిన 1 hour లోపల బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనే కాన్సెప్ట్ ఉండేది. బట్ నౌ ద కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్. నౌ వీఆర్ సేయింగ్ ఇమీడియట్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ ద లేబర్ రూమ్, వెల్ విత్ ఇన్. అంటే మదర్ని డెలివరీ అయిన తర్వాత పక్కన వార్డుకి కూడా షిఫ్ట్ చేయకముందే మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని చెప్తున్నాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ అండ్ రీఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, దాట్ ఆల్సో ఇమీడియట్ బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ వచ్చేసేసి
ఈ ఇమీడియట్ బ్రెస్ట్ ఫీడింగ్ జరగకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రీలాక్టియల్ ఫీడ్స్ ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్, అమ్మమ్మ, నానమ్మ, ఇంకా ఆంటీస్ వాళ్ళందరూ ఆ బేబీని పట్టుకొని వెళ్ళి బేబీ విల్ స్టార్ట్ క్రైంగ్, బేబీ వాంట్స్ టు ఫీడ్ యాక్చువల్లీ. సో ఆ బేబీ క్రై అయ్యేసరికి వీళ్ళు ఏం చేస్తారు, షుగర్ వాటర్, హనీ వాటర్ అలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే అన్నెసర్లీ బేబీకి అదర్ దెన్ మదర్స్ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ మదర్స్ మిల్క్ ఇవ్వాలి, ఇంకా వేరే ఏమి ఇవ్వద్దు. వాటర్ కానీ, జ్యూస్ కానీ, తేనె వాటర్ కానీ, షుగర్ వాటర్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 6 ఇవ్వకూడదు, ముఖ్యంగా 6 months వరకు ఏమి ఇవ్వరాదు. సో ఆ కాన్సెప్ట్ అయితే ఎవరికి అందరికీ అర్థం కావాలి, ప్రతి ఫ్యామిలీస్ మెంబర్లో పెద్దవాళ్ళకి. ఇదేంటంటే బెనిఫిషియరీ బేబీ ఆ మదర్కే కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏం చేస్తారంటే ఆ బేబీని పట్టుకెళ్ళి వాళ్ళు, అంటే ఇప్పుడు సి సెక్షన్ అయింది, మదర్ ఇంకా అన్కాన్షియస్ ఉంది, సో బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో నానమ్మనో అమ్మమ్మనో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఇవ్వడం వల్ల బేబీకి మనం బెనిఫిట్ కాకుండా ఒకలాగా చెప్పాలంటే కొంచెం నష్టం చేసినట్టే అక్కడ. అలాగే ముర్రుపాలు తాగడం వల్ల ఎంతో రోగనిరోధక శక్తి వస్తుంది. దాన్ని మనము కొలెస్ట్రాల్ అంటాము ముర్రుపాలని. అయితే పాతకాలంలో ఎందుకు వాళ్ళకి ఒకలాంటి రెఫ్యూజింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిలక్టెన్స్ టు ఫీడ్ కొలెస్ట్రాల్ ఎందుకు ఉండేది అంటే అది ఫస్ట్ వచ్చే మిల్క్ కొంచెం yellowish-గా ఉండడము, క్రీమీగా ఉండడము, కొద్దిగా కన్సిస్టెన్సీ కూడా పల్చగా ఉండకుండా కొద్దిగా థిక్గా ఉంటుంది. దాని కన్సిస్టెన్సీని బట్టి, దాని అపియరెన్స్ని బట్టి జనరల్గా వీళ్ళందరూ కూడా అంత అవేర్నెస్ లేకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మంచిది కాదేమో, ఫస్ట్ వస్తుంది సో ఇది తీసి పారేస్తే తర్వాత క్లీన్ మిల్క్ వస్తుంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ. మనం అనవసరంగా దిస్ ఈజ్ లైక్ గోల్డ్ మిల్క్ అనమాట బేబీకి. మనం చెప్పాలంటే దిస్ ఈజ్ లైక్ లైఫ్ లైన్ బేబీకి. ఇది ఇవ్వడం వల్ల ఇది 2 days వస్తుంది ఈ మిల్క్, కొంతమందికి 3rd day కూడా వస్తుంది. ఆ తర్వాత స్లోగా మామూలుగా పల్చగా వైట్ కలర్ మిల్క్ రావడం జరుగుతుంది. ఈ క్రీమీ, స్లైట్లీ yellowish, స్లైట్లీ థిక్ కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ముర్రుపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి బెనిఫిట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట యాక్చువల్గా. అండ్ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అంటాము, అది 100% ఉంటుంది. ఎందుకంటే నౌ బేబీ ఫ్రమ్ ద సేఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద యూట్రస్ ఇప్పుడు బయట ఎన్విరాన్మెంట్లోకి వచ్చింది బేబీ. సో ఆ బేబీకి మనం ఒక సేఫ్ ఫుడ్, సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలంటే కొలెస్ట్రాల్ 100% బేబీకి మనం ఫీడ్ చేయాలి. మీరు అన్నట్టుగా ఆ కొలెస్ట్రాల్ గనక, ఆ ముర్రుపాలు గనక అందకపోతే ఆ బిడ్డ చాలా గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అయినట్టే లెక్క. ఎందుకంటే అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఇమ్యూనిటీ కానివ్వండి, ఆ హెల్త్ కానివ్వండి, జీవితాంతం ఆ బిడ్డని కాపాడుతుంది. ఎస్, ఎందుకనంటే అప్పటి వరకు బిడ్డ డైజెస్టివ్ ట్రాక్ లోకి ఏమీ వెళ్ళదు. మనం అనవసరంగా వాటర్, హనీ వాటర్, షుగర్ వాటర్ ఇస్తున్నాం. దాని బదులు బెనిఫిట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవ్వడం ఒక ఫ్యామిలీ మెంబర్గా మనందరి బాధ్యత. ఇప్పుడు ఆ మదర్కి మనము ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్, అత్తగారు కానీ తల్లిగారు కానీ ఎంకరేజ్ చేసి ఆ మదర్కి, ఎందుకంటే మదర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ షీ విల్ గో త్రూ, నార్మల్ డెలివరీ అయితే లాట్ ఆఫ్ పెయిన్, లేబర్, ఇదంతా లాట్ ఆఫ్ స్ట్రెస్ కండిషన్స్ నుంచి 8 to 10 hours షీ విల్ గో త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. మెంటల్లీ ఆల్సో షీ విల్ బీ కొద్దిగా డిస్టర్బ్డ్ అండ్ షీ విల్ బీ ఇన్ పెయిన్. సో అటువంటప్పుడు ఆమె కూడా ఏంటి అంటే షీ వాంట్స్ టు జస్ట్ రిలాక్స్ ఆర్ షీ వాంట్స్ టు జస్ట్ స్లీప్ బికాస్ షీ హ్యాస్ అండర్గోన్ అ లాట్ ఆఫ్ ట్రామా, ద ట్రామా ఆఫ్ డెలివరీ అండ్ ఆల్ దట్. సో అటువంటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక 2-3 days వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే టు ల్యాచ్ ఆన్ టు ద బ్రెస్ట్, టు పుట్ హర్ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్, ఆమెకి సపోర్ట్ ఇవ్వడము, బిడ్డని ఎత్తి పట్టి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు బిడ్డకి చాలా మంచి జరుగుతుంది. అలాగే మేడం, ముందు 2-3 రోజులు క్వాంటిటీ కూడా తల్లికి చాలా తక్కువ పాలు వస్తాయి, కానీ డాక్టర్లు ఏమంటారంటే ఎంత బిడ్డకి అవసరమో అంత తల్లిపాలు ఇవ్వగలుగుతుంది, అంతకుమించిన ఫార్ములా అవసరం లేదు అంటారు. కరెక్ట్ అండి, మీరు చెప్పిన ఈ పాయింట్ 100% మేము డైలీ కూడా పేషెంట్స్లలో మేము చూస్తూ ఉంటాము. ఇప్పుడు మన హాస్పిటల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ముర్రుపాలు స్టార్టింగ్లో బిడ్డకి 1/2 spoon కూడా చాలండి యాక్చువల్గా. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ యాంగ్జైటీతోని మోర్ కేరింగ్, అది సరిపోదు, అది ఎట్లా సరిపోతుంది అని చెంచాలతోటి నిప్పులు అప్పుడే పెట్టేసి ఫార్ములా మిల్క్ తెచ్చేసి బాటిల్ మిల్క్ అవన్నీ అలవాటు చేయడం, లేకపోతే మాకు బర్రె ఉంది, బర్రె పాలు అవి ఇస్తాము అని ఇలాంటివన్నీ చేసి అనవసరంగా ఆ బిడ్డకి బెనిఫిట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ లేకుండా చేయడస్తున్నారు. అండ్ ఇంకోటి, బిడ్డకి
క్వాంటిటీ కాదు మనం చూడాల్సింది, మనం చూసి ఇది తక్కువ అని డిసైడ్ చేయడానికి మనం కాదు. బిడ్డకి ఎంత అవసరమో కంటిన్యూస్గా బిడ్డ తాగుతూ ఉంటే మదర్కి అంతంత మిల్క్ సిక్రీట్ అవుతూ ఉంటుందండి. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ దట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ ఆల్రెడీ దేర్, అది ఇస్తున్నామని కాదు. యాజ్ ద బేబీ కీప్ సకింగ్ మీరు అన్నట్టుగా ఉంటుందని బేబీకి కావాల్సిన డిమాండ్ కి తగ్గట్టుగా తల్లి ఇవ్వగలుగుతుంది. ప్రకృతి అందించిన వరం అది తల్లికి. అలాగే ఇంకొకటి కూడా డిమాండ్ ఫీడింగ్ అండి. ఇక్కడ బేబీకి అట్లీస్ట్ ఒక 6 months వరకు ఫీడ్ ఆన్ డిమాండ్, అంతేగాని మార్నింగ్ 3 times, ఈవినింగ్ 2 times, ఎవ్రీ 2 hour ఫీడింగ్ అట్లా లేదు. సాధారణంగా 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి అంటే అది జస్ట్ వాళ్ళకి అర్థం కావడం కోసం అట్లా చెప్తారు. బట్ డిమాండ్ ఫీడింగ్ అనే చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఏంటి అని అంటే బిడ్డ ఎప్పుడు ఏడ్చి బిడ్డ ఎప్పుడు పాలు తాగలితే అప్పుడు ఇవ్వండి, అంతే. దెర్ ఇస్ నో టైం 11 o'clock ఇచ్చాము మళ్ళీ 1 వరకు వెయిట్ చేసి ఇవ్వాలి. 12 o'clock బేబీ ఏడుస్తే లేదా బేబీ మేల్కొని ఉంటే ఇవ్వండి. ఆ 2 hours అనేది ఎందుకు చెప్పడం అంటే బిడ్డ స్టార్టింగ్ వీక్స్లలో ఎక్కువసేపు నిద్రపోతా ఉంటది కాబట్టి కొన్ని సందర్భాల్లో లేపి మరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. కాబట్టి తల్లిదండ్రులకి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడం జరుగుతుంది, కనీసం ఎవ్రీ 2 hours కన్నా మీరు ఇవ్వాలి అని. అది దట్ ఈస్ అట్లీస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ 2 hours ఓన్లీ. ఇట్ ఈస్ యాజ్ అండ్ వెన్ ద బేబీ కెన్ ఫీడ్. ఇట్ ఈస్ ఫీడింగ్ ఆన్ డిమాండ్. మేడం, అలాగే 6 నెలల పాటు కేవలం తల్లిపాలే మాత్రమే ఇవ్వాలి అని అంటారు కదా. ఆ సందర్భంలో గనక తల్లికి పాలు తక్కువ ఉన్నా తల్లిపాలు తీసుకునే బెనిఫిట్ బేబీకి తగ్గిపోతుంది. కాబట్టి తల్లి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు every mother will have the capacity to deliver that much milk that the baby needs. సో అది మనం దృష్టిలో పెట్టుకుని ఇది సరిపోలేదు అన్న మిస్కాన్సెప్షన్లోకి మనం వెళ్ళరాదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలంటే మదర్ కొంచెం బ్రెస్ట్ ఏరియాని కొంచెం వాష్ చేసి కొద్దిగా వామ్ వాటర్తో లేదా ఒక వామ్ టవల్తోని వెట్ టవల్తోని కొద్దిగా వైప్ చేసి, కొంచెం పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫీడింగ్ మదర్స్కి. క్లీన్ చేసుకుని కొంచెం వీలైతే ఒక గ్లాస్ హాట్ కాఫీ ఆర్ మిల్క్ ఆర్ టీ ఆర్ సంథింగ్ తాగడం వల్ల ఏమవుతుందంటే మదర్ విల్ బీ రిలాక్స్డ్. మదర్ షుడ్ బీ ఇన్ అ రిలాక్స్ పొజిషన్. సో ఆ రిలాక్స్ పొజిషన్లో వాళ్ళు ఫీడింగ్ చేస్తే 100% సక్సెస్ఫుల్ లాక్టేషన్ అవుతుందండి. తల్లి తీసుకోవాల్సిన ఆహారం విషయంలో ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా? ఆహారం అంటే అండి లాట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అది ఏ రూపకంగా అయినా కూడా పర్వాలేదు, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అండ్ అప్రోప్రియేట్గా ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి. అండ్ ఐరన్, మదర్ అనెమిక్ ఉంటే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ అనీమియా ఉంది అంటే మనకి 12 grams ఉండాలి హిమోగ్లోబిన్. దానికంటే తక్కువ ఉంటే మదర్ పోస్ట్నేటల్ పీరియడ్ అంటే లాక్టేషన్ లో కూడా ఒక 6 months వరకు ఎవ్రీడే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్, మళ్ళీ కాల్షియం ట్యాబ్లెట్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ డైలీ రొటీన్ డయట్లో కూడా ఆకుకూరలు, పప్పు దినుసులు, మళ్ళీ వేరే ప్రోటీన్ అంటే బాయిల్డ్ ఎగ్, సమ్ ఫిష్ ఆర్ చికెన్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు ఏది ఎఫర్ట్ చేయగలుగుతారు, ప్రోటీన్ ఉండాలి. అన్ని సమపాలల్లో ఉంటే మంచిదండి మనకి. సో మదర్కి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చాలా ఫ్యామిలీస్లో డెలివరీ అయిన వెంటనే ఓన్లీ రైస్ అండ్ కారం పొడి పెడతా ఉంటారు, పత్యం చేయిస్తూ ఉంటారు, ఒక్క పూటే అన్నం పెడుతుంటారు. ఇవన్నీ చేయడం వల్ల మదర్ వీక్ అయిపోతుంది, ఆమెకి మిల్క్ సిక్రేషన్ రాదు. సో తద్వారా వాళ్ళు ఏమనుకుంటారు, మదర్కి మిల్క్ రావట్లేదని మళ్ళీ బేబీకి ఫార్ములా ఫీడ్ చేస్తారు. అట్లా కాదండి, మదర్కి ఫీడ్ చేస్తున్నప్పుడల్లా కూడా బాగా ఆకలిస్తూ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు ఫీడ్ చేస్తున్నా కూడా మదర్కి కూడా సమ్ అడిషనల్ ఫుడ్, సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 2200 kcal సరిపోతుంది మామూలు సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళకి. బట్ లాక్టేటింగ్ మదర్కి ఇంకొక అడిషనల్ 500 to 800 calories కావాలి. సో ఆ అడిషనల్ ఫుడ్ కూడా ఇచ్చేలాగా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ బిట్వీన్ స్నాక్, ఒక ఫ్రూట్, సమ్ బనానా, సమ్ బాయిల్డ్ ఎగ్, గ్రౌండ్ నట్స్, శనగలు, ఇలాంటివన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ అనగానే దానికి చాలా డబ్బులు అవుతాయి. యాపిల్స్, డ్రై ఫ్రూట్సే పెట్టక్కర్లేదండి, మనకి ఇంట్లో ఊర్లలో డైలీ బేసిస్ మీద ఉండే పప్పు, ఆకుకూర, పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ చాలా మామూలు రేట్స్లో దొరుకుతాయి. అవి చాలా మంచివి, వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. క్యారెట్, పల్లికాయలు, శనగలు,
బొబ్బర్లు ఇలాంటివి కూడా. అలాగే జామ పళ్ళు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి, విటమిన్ సి ఉంటుంది. మేడం అలాగే 6 నెలల వరకు కూడా చాలా మంది కూడా బనానా తినొద్దు అనుకుంటారు, బట్ బనానా ఇస్ హైలీ న్యూట్రిషియస్. మనం బిడ్డకి అదనపు ఆహారం స్టార్ట్ చేయడంలో కూడా బనానా పెడతాం, ఒక చిన్న పీస్ తోటి స్టార్ట్ చేస్తాం. సో అది ఈజీలీ డైజెస్టబుల్ అండ్ హైలీ న్యూట్రిషియస్, కావాల్సిన వైటమిన్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మదర్కి యాడ్ ఆన్ చేస్తుంటే ఆమె డైట్లో, అంటే పొద్దున ఒకసారి తినాలి, మళ్ళీ రాత్రి ఒకసారి తినాలంటే మధ్యలో ఆమెకి ఏమి ఫుడ్ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లాక్టేషన్ హిండర్ అవుతుంది. అలాగే తల్లిపాలలో 90% ఉండేది నీళ్లే అంటారు కాబట్టి తల్లి నీళ్ళు ఎగ్జాక్ట్లీ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం చాలా అవసరం. లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకుంటే కూడా మిల్క్ లెట్ డౌన్ కూడా బాగా ఉంటుందండి. మేడం 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలి అంటారు కదా, ఆ తర్వాత మెల్లమెల్లగా సాఫ్ట్ ఫుడ్స్, ఫింగర్ ఫుడ్స్ ఆ దిశగా పిల్లలకి సాలిడ్ ఫుడ్ అలవాటు చేస్తుంటారు. ఆ తర్వాత మరి ఎంతకాలం పాటు తల్లి పాలు ఇస్తే మంచిదంటారు? 6 months వరకు అండి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం, అంటే తల్లి పాలే, ఇంకేం పెట్టరాదు, అంటే వాటరు, జ్యూస్ ఇలాంటివి అస్సలు అవసరం లేదండి. 6 months దాటిన తర్వాతే సప్లిమెంటరీ ఫుడ్ అంటే అదనపు ఆహారం ఇవ్వాలి. ఆ అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు ఇస్తూ ఉండాలి. అదనపు ఆహారం ఒక 2 పూటలు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, బనానా, ఉగ్గు, లేకపోతే అన్నం మెత్తగా వండి, లేకపోతే గ్రైండర్ మిక్సీ పట్టి, అట్లాంటివి కొంచెం డైలీ ఒక్క ఐటమే యాడ్ చేయాలండి. 6 నెలలు దాటాయి కదా అని రకరకాల ఫుడ్స్ ఒకరోజే పెట్టడం వల్ల అనవసరంగా బిడ్డ గట్ డిస్టర్బ్ అయిపోయి లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్కి కారణం అవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనం పెట్టే ఫుడ్స్ బిడ్డకు పడకుండా డైరియా, వామిటింగ్ ఇలాంటివి అనవసరంగా బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. సో డైలీ ఒక ఫుడ్, ఎగ్ యోక్ చిన్న చిన్నగా, బనానా ఆర్ సమ్ స్మాల్ ఆరెంజ్, ఒక 1 spoon ఆరెంజ్ జ్యూస్, అలాంటివి ఎండాకాలం అవుతాయి. తర్వాత ఈ అదనపు ఆహారము ఎవ్రీడే ఒక్కొక్క న్యూ ఫుడ్, లేకపోతే 2-3 daysకి ఒక న్యూ ఐటమ్ యాడ్ చేసుకుంటూ బై ద టైమ్ ద చైల్డ్ ఈజ్ 1.5 year ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఫుడ్ తింటారో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్కి అలవాటు పడాలి. బట్ మదర్స్ మిల్క్ కంటిన్యూ చేయాలండి. మదర్స్ మిల్క్ ఎంతకాలం వరకు 2 years వరకు కంటిన్యూ చేయాలండి. అప్ టిల్ 2 years మదర్స్ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 2 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లిపాలు బిడ్డ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా చాలా ఉపయోగకరం అండి. అండ్ ఇంకోటి మనం ఏం చేస్తుంటామంటే తల్లి కానీ బేబీ కానీ సిక్ అయినప్పుడు, ఎస్పెషలీ డైరియా, వామిటింగ్ అయినప్పుడు మదర్ మిల్క్ ఆపేస్తారండి. అండ్ ఇంకోటి మదర్కి ఏదైనా సిక్ అయింది, జ్వరం వచ్చింది, సమ్ కాఫ్, కోల్డ్ అట్లాంటివి ఏమైనా వస్తే కూడా ఆ బిడ్డకు వస్తుందని కూడా ఆపేస్తారు. సో ఇవన్నీ కూడా సూపర్స్టిషియస్ బిలీఫ్స్. ఎక్స్క్లూజివ్ మదర్స్ మిల్క్ టిల్ 6 months. ఆఫ్టర్ 6 months అలాంగ్ విత్ మదర్స్ మిల్క్ అడిషనల్ ఫుడ్స్ ఇవ్వాలి. అడిషనల్ ఫుడ్స్ కూడా చూసి బిడ్డకి ఏది పడుతుంది ఏది పడదు అనేది మనం చూసుకుని మనం ఇస్తూ పోవాలండి. మేడం మరి మీరు ఇందాక అన్నారు తల్లికి అనారోగ్య సమస్యలు అంటే దగ్గు, జలుబు లాంటివి లేదా జ్వరం వచ్చినప్పుడు తల్లిపాలు ఆపాల్సిన అవసరం లేదు అని. అసలు లేదండి. అసలు తల్లిపాలు ఆపాల్సిన సందర్భాలు ఏమన్నా ఉంటాయా? తల్లిపాలు ఆపాల్సిన సందర్భం అయితే ఏమీ ఉండదండి మోస్ట్లీ. బట్ ఇఫ్ మదర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఐసీయూ అడ్మిషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అప్పుడు ఇంకా మనం బిడ్డని అన్సేఫ్ జోన్లోకి మనం తీసుకెళ్తాం. తల్లి హాస్పిటలైజ్ అయింది, ఈ బిడ్డని మళ్ళీ మనం హాస్పిటల్ పట్టుకెళ్ళి అక్కడ వేరే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా తల్లిపాలు ఆపాల్సిన అవసరం లేదండి. మనం ఇందాక చెప్పినట్టుగా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలలో అవగాహన కల్పించడమే కాక ప్రజలకి ఈ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తుందండి తెలంగాణ ప్రభుత్వము. ఏంటంటే మనము 2 రకాల మిల్క్ బ్యాంక్స్, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ గురించి మనం విన్నాము, బట్ మిల్క్ బ్యాంక్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మిల్క్ బ్యాంక్ అంటే 2 రకాలుగా ఉంటాయండి. అది మదర్స్ ఓన్ మిల్క్, సెకండ్ వచ్చేసి డోనర్ మిల్క్స్. అంటే డోనర్ మిల్క్ అంటే అన్ని మదర్స్ మిల్క్ గ్యాదర్ చేసి మనం దాన్ని పాస్చరైజ్ చేసి దాన్ని మొత్తం స్టెరైల్, ఏదన్నా చిన్నగా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా స్టెరైల్ అయిపోయి డొనేట్ చేస్తామండి. అట్లా మనము కొన్ని జిల్లాలలో అనాథ పిల్లలు ఉన్న శిశు విహార్కి కూడా మనం ఈ డొనేటెడ్ మదర్స్ మిల్క్ ఇస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున. అది తర్వాత మదర్స్ ఓన్ మిల్క్ అన్న కాన్సెప్ట్ ఉంది. ఆ మదర్స్ ఓన్ మిల్క్లో ఏంటి అంటే మదర్ది బ్రెస్ట్ పంప్ ద్వారా మదర్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి
ఆ మిల్క్ని ఒక 6 to 8 hours, ఈవెన్ సమ్ టైమ్స్ 10 hours రెఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత థాయింగ్ చేసి బేబీకి పట్టొచ్చండి. ఇట్లాంటి టైంలో ఫ్యామిలీ మెంబర్స్ మదర్స్ మిల్క్ తీసుకొచ్చి అది ఇంట్లో కూడా చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మదర్ మార్నింగ్ టైం జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ఒక పంపు తోటి మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చి ఫ్రీజ్ చేయరండి, టోటలీ ఫ్రీజ్ చేయరు, బట్ రెఫ్రిజిరేటర్లో పెడతారు అంతే. బిట్వీన్ 2 to 8 degrees ఫ్రీజ్ అంటే మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఫ్రీజ్ చేయరాదండి. మళ్ళీ అది చల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మదర్ మిల్క్ ఏ టెంపరేచర్లో ఉంటుందో ఆ టెంపరేచర్కి దాన్ని థాయింగ్ ద్వారా ఆ టెంపరేచర్కి తీసుకొచ్చి బేబీకి పట్టొచ్చండి. చాలా మంచి విషయం చెప్పారు మేడం. వర్కింగ్ మదర్స్ కూడా బ్రెస్ట్ మిల్క్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మన దేశంలో చాలా లక్కీ 6 నెలల పాటు తల్లి బిడ్డతో ఉండొచ్చు. ఇతర దేశాల్లో మాత్రం కేవలం 3 నెలలే ఉంటారు కాబట్టి ఇలాంటి సౌకర్యం యూజ్ చేసుకోవాలి. 2 ఏళ్ల పాటు కూడా తల్లి బిడ్డకి పాలిచ్చే ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అని తెలుస్తుంది. అలాగే మేడం, బిడ్డకే కాదు తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వడం మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు. మరి బ్రెస్ట్ క్యాన్సర్లు, ఓవేరియన్ క్యాన్సర్లు రాకుండా కూడా తల్లి పాలు ఇవ్వాల్సిన సమయంలో పాలు ఇవ్వడం చాలా మంచిది, దానికి ప్రాముఖ్యత కూడా ఉంది. మేడం, మరి మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి చాలా విలువైన సమాచారం అందించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీరింతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.